ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ప్రతి వర్గము రోడ్డెక్కుతూ ఉన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, కర్షక అందరూ ఏదో సమయంలో రోడ్డెక్కుతున్నారు. నిరసన, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మనం చూసినప్పుడు జూనియర్ డాక్టర్లయితే పూర్తి స్థాయి సమ్మెలోకెళ్లారు. నెక్స్ట్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం తమకు హక్కుగా రావాల్సినవి కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఇప్పటికే చాలాసార్లు డెడ్‌లైన్‌లు పెట్టారు. మధ్యలో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం సంప్రదింపులు జరిపింది. ఆ సంప్రదింపులు జరిపిన తర్వాత దాని ఫలితం ఏంటో కూడా ఇప్పటికీ తెలియదు. ఈ క్రమంలో ఆగస్టు 15 వరకు ప్రభుత్వానికి టైం ఇచ్చినటువంటి ఉద్యోగ సంఘాలు ఆ తర్వాత కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ మేరకు తాజాగా విజయవాడలో సమావేశమయ్యారు. ఏపీ జేఏసీ అమరావతి దాని చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరికొన్ని సంఘాలు కూడా పాల్గొన్నట్లున్నాయి. వాళ్ళైతే ఉద్యమంలోకి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 28వ తేదీన విజయవాడలో ఒక రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగుల మీద ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అనేది అందులో చర్చించి ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీకి ఒక సమ్మె నోటీస్ ఇవ్వబోతూ ఉన్నారు అదే రోజు. సో మేము ఉద్యోగుల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, భవిష్యత్తు కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటే మాకు హక్కుగా రావాల్సింది మేము అడుగుతూ ఉన్నా కూడా ప్రజల ముందు ఉద్యోగులను ప్రభుత్వం దోషులుగా నిలబెడుతూ ఉంది. పదే పదే మీ ఆత్మగౌరవం కాపాడతామని చెబుతున్న ప్రభుత్వం మాకు రావాల్సిన హక్కులు కూడా మాకు రావాల్సింది హక్కుగా రావాల్సింది ఇవ్వకపోవడమేనా ఆత్మగౌరవం కాపాడడం అంటే? ఇంకెన్ని డెడ్లైన్లు పెట్టాలి? ఎంతకాలం ఉండాలి? పిఆర్సీ కమిషన్ లేదు, ఒక డిఏ లేదు, ఒక ఐఆర్ లేదు, హెల్త్ కార్డ్స్, హెల్త్ స్కీమ్స్ సక్రమంగా అమలవుతున్నది లేదు అని చెప్పి ఈ నెల 28వ తేదీనే సమ్మె నోటీస్ కూడా ఇస్తారట. మరి ఆలో ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో తెలియదు. మళ్ళీ మా సమ్మె వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేము ప్రభుత్వానికి చాలా టైం ఇచ్చామని అయితే వాళ్ళు చెబుతూ ఉన్నారు. మిగిలిన ఉద్యోగ సంఘాలు కూడా మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళతో కలిసి సమ్మెలోకి వెళ్ళొచ్చు. చూడాలి.